హలో ఎవ్రీవన్, చిటికలో చిక్కుడుకాయ కర్రీ రెడీ చేద్దామా. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని, ఆనియన్ త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్, పసుపు వేసి వేయించాలి. కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఈ రకంగా దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కర్రీకి తగినంత లైట్గా అట్లా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక 4 టమాటోలు కట్ చేసుకున్నానండి. 1/2 కేజీ చిక్కుడుకాయకి. ఈ రకంగా మూత పెట్టి 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి, మూత తీస్తే దగ్గర పడుతుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, టమాటోలో వాటర్ సరిపోతుంది. ఈ టైంలో నేను ఆల్రెడీ చిక్కుడుకాయలు ఈనెలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించుకున్నాను. ఉప్పు, పసుపు వేసి వీటిని వేసి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాలి. అంతేనండి, టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. కొంచెం కస్తూరి మేతి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.